So hi guys, welcome back to a new video and this video is about a trip which is unplanned. అంటే ప్లాన్ చేసాము బట్ జస్ట్ 4 hours ముందు. రోజు అలా వెళ్తుంది సడన్గా వన్ ఫైన్ నైట్ మా ఫ్రెండ్ గాడు 9 o'clock ఫోన్ చేసి మార్నింగ్ ట్రిప్కి వెళ్దాం రా అన్నాడు. సరే ఓకే, ఏ టైంకి అని అడిగా. వాడుండి ఎర్లీ మార్నింగ్ 1:30కి స్టార్ట్ అవ్వాలి అన్నాడు. ఓకే బ్రో, సరే ఎంతమంది అన్నా. నువ్వు వచ్చే చూసుకుందాం అన్నాడు. సరే అని స్టార్ట్ అయ్యి మీటింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళాం. నేనేమనుకున్నా, మేము 4 members ఫ్రెండ్స్ ఒక 2 bikes మీద అలా వెళ్ళొచ్చేస్తామేమో అనుకున్నా. కానీ అక్కడికి వెళ్ళేసరికి అరౌండ్ 6 bikes అండ్ 11 people ఉన్నారు. అండ్ ఐ వాజ్ లైక్ ఓకే, వెళ్ళాం ముందు కూడా ఒక 20 to 30 members కూడా ట్రిప్కి వెళ్ళిన రోజులు ఉన్నాయి. బట్ బైక్స్ మీద ఎంతమంది ఒక గ్రూప్ ట్రిప్ బైక్ మీద వెళ్ళడం అనేది ఇట్ వాజ్ మై డ్రీమ్. ఇంతవరకు నేను వెళ్ళలేదు అండ్ ఐ వాజ్ కొంచెం ఎక్సైటెడ్. మా ఫ్రెండ్ని అడిగాను, అంతవరకు అసలు ఏ ట్రిప్కి ఎక్కడికి వెళ్తున్నావు అనుకో, ప్లేస్ నేమ్ కూడా నేను అడగలేదు. అప్పుడు అడిగాను ఎక్కడికి వెళ్తున్నావురా అంటే డియోమాలి అన్నాడు. ఓకే డియోమాలి అని చెప్పి ఇంకా అందరం లైక్ ఫార్మల్గా హాయ్ హలో చెప్పుకొని ఇంకా స్టార్ట్ అయ్యాం. హెల్మెట్ పెట్టాం, బైక్ ఆన్ చేసాం, అంతే. ఇంకా మార్నింగ్ బ్రీజ్లో అలా వెళ్తూనే ఉన్నాం ముందుకి. అలా కొంతసేపు అయింది, ఆల్మోస్ట్ ఒక 50 odd minutes 1 hour తర్వాత వి రీచ్డ్ సాలూర్. ఇప్పుడు సాలూరు నుంచి డియోమలికి 2 routes ఉంటాయి. అండ్ మామిడిపిల్లి అనే ఒక చిన్న ఊరు ఉంటుంది. అక్కడి నుంచి వెళ్తే మనకి అరౌండ్ 48 kilometers ఉంటుంది సాలూరు టు డియోమలి. రోడ్ అంత బాగోదు, చిన్న రోడ్డు. దట్ రోడ్ వాజ్ లెస్ టేకెన్ అండ్ చేయరు. ఇంకోటి త్రూ ద నేషనల్ హైవే, విజయనగరం జైపూర్ నేషనల్ హైవే. అది 74 kilometers ఉంటుంది. రెండు ఘాట్ రోడ్సే, కాకపోతే ఈ హైవే రోడ్ అనేది రోడ్ చాలా బాగుంటుంది. జనరల్గా అందరూ లాంగ్ రూటే తీసుకుంటారు, కానీ ఇంకా మాకు తెలుసో తెలియకో షార్ట్ రూట్లోకి ఎంటర్ అయిపోయాం. ఎంటర్ అయ్యాక వెళ్తున్నాం. ఒక పాయింట్కి వచ్చేసరికి ఇంకా లైక్ వి వేర్ లాస్ట్. అంటే చుట్టూ అసలు చెట్లు తప్ప, అంటే లైక్ అది మొత్తం రోడ్ మొత్తం పాట్ హోల్స్, చుట్టూ చెట్లు అలా ఉంది అది. అక్కడికి వచ్చి ఒక పాయింట్ దగ్గర ఆగాము. ఇంకా ఆగి నార్మల్గా ఇంకా డిస్కస్ చేసుకున్నాం. రాజు గారిని ముందు పంపిస్తాను. అవును అయ్యా, అది కాదు, అది జోక్. ఇక్కడ ఎక్కడ మనకు కావాల్సిన డైరెక్షన్ లేదు, అనవసరం చెత్త అంతా ఉంది. 30 kilometers దూరంలో ఎవడు పెడతాడు బ్రో బోర్డు? 30 ఏం చూపిస్తుంది అది. తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యి వి వెంట్ అనమాట. వి వెంట్ అండ్ ఆల్మోస్ట్ డియోమలికి ఒక్క హాఫ్ జస్ట్ అదే ఇంకా మేము ఇక్కడ ఉన్నాము. అక్కడ మాకు వ్యూ పాయింట్ కనిపిస్తుంది, అంటే లైక్ డియోమలి ఎంట్రన్స్ మాకు కనిపిస్తుంది అక్కడ. ఆ స్టేజ్లో అక్కడ ఉన్నప్పుడు మా ఫ్రెండ్ బండి బ్రేక్ డౌన్ అయింది. లాంగ్ రూట్స్లో ఎక్కువ మంది వెళ్ళినప్పుడు బ్రేక్ డౌన్స్ అవుతాయి, కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అవుద్ది అని. మా ట్రిప్లో కూడా ఒకటి పేరు వచ్చింది, బ్రేక్ డౌన్ అవుద్దని నేను అనుకోలేదు. బట్ ఇట్ హ్యాపెన్. ఇంకప్పుడు అందరం మెకానిక్స్ మోడ్లోకి వెళ్ళామన్నమాట. చూడు ఇంకో బండ్లో వేరే సైజులు ఉన్నాయా? అప్పుడు ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 6-6:15 అయింది. ఇందులో మెకానిక్ షాప్స్ కూడా ఏం లేవు అంత అక్కడ ఆ లొకేషన్లో. సో బండి పక్కన పెట్టేసి మేము ఇంకా ఉన్న బైక్స్లో సర్దుకొని 1 kilometer ట్రావెల్ చేసి డియోమలికి వెళ్ళిపోయాం. ఇంకా అక్కడికి వెళ్ళాక వ్యూ పాయింట్ ఉంది, క్రేజీ అసలు. ఆ వ్యూ పాయింట్ కానీ ఇంకా అక్కడ లైక్ ప్రతిదీ ఒక ఇదే అన్నమాట, ప్రతిదీ ఫోటోజెనిక్. అక్కడ
చుట్టుపక్కల ఎక్కడ చూసినా కొండలు, మబ్బులు, మంచు చాలా బాగుంది అసలు అది. ఆ తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళాం కదా, వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, మేము వ్యూ పాయింట్ దగ్గర ఆగాం. అది కాకుండా అక్కడ కాకుండా వెనకాల ఒక కొండ ఉంది, ఆ కొండ ఎక్కితే లైక్ ఇంకా ఓవరాల్ 360 వ్యూ ఇంకా చాలా బాగుంటుంది అన్నారు. అందరు ఎక్కుతున్నారు కూడా. సరే అని చెప్పి ఇంకా ట్రెక్కింగ్ స్టార్ట్ చేసామన్నమాట, నేను మా ఫ్రెండ్స్. వచ్చాము, ఆల్మోస్ట్ సన్ రైజ్ అయిపోయింది, ట్రెక్కింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ప్రెజెంట్లీ వీఆర్ ఎయిమింగ్ ఫర్ సంథింగ్ బిగ్గర్. ఐల్ షో ఇట్ టు యూ. హాయ్ ఫ్రెండ్స్, నా హార్ట్ బీట్ నాకే వినపడుతుంది. ఆక్సిజన్ లెవెల్ కూడా మేబీ 80కి వచ్చినట్టు ఉంది. 80కి వస్తే ట్రెక్కింగ్ చేస్తున్నాం. కొండ ఎక్కితే బాగుంటుందని చెప్పారని కొండ ఎక్కుతున్నాం ఇప్పుడు. ట్రెక్కింగ్ అయింది, ఎక్కాము. ఆ పాయింట్ దగ్గర నిజంగా ఇట్ వాస్ సో బ్యూటిఫుల్ అసలు. వ్యూ చాలా బాగుంది. మొత్తం అక్కడ ఫ్లాగ్ ఒకటి ఉంది మంది, 360 డిగ్రీస్లో ఎటు చూసినా కనుచూపు మేరలో మొత్తం అసలు కొండలు, గ్రీనరీ, క్లౌడ్స్, చాలా బాగుంది అసలు వ్యూ పాయింట్. మిస్ అవ్వకండి. అండ్ దెన్ అంతా చూసుకున్నాము, చూసుకొని కిందకి దిగాము. ఇక్కడ స్టంట్ ఏంటంటే అంతవరకు అసలు మేము లైక్ వాటర్ బాటిల్స్ కూడా క్యారీ చేయలేదు అనమాట. ఫ్రెండ్స్, మళ్ళీ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చిన తరువాత అక్కడ లైక్ కొంచెం వాటర్ తీసుకొని తాగేసి, అక్కడ ఆ టైంలో బ్రేక్ఫాస్ట్ కూడా లేదు. ఇంకా సరేలే రిటర్న్లో తినేయచ్చు అని చెప్పి ఆల్ ద వే కిందకు వచ్చి, మళ్ళా ఈసారి షార్ట్ రూట్ వద్దు, లాంగ్ రూటే తీసుకొని వెళ్దాము అని చెప్పి అక్కడికి కింద ఒక పాయింట్ దగ్గరికి వచ్చి, వాళ్ళు రిపేర్ చేసే టైంకి మేము వాళ్ళని రీచ్ అయ్యి ఇంకా అక్కడే అందరం మంచిగా టిఫిన్ చేసేసి అండ్ దెన్ వీ స్టార్టెడ్ బ్యాక్వర్డ్స్ అనమాట టువర్డ్స్ విజయనగరం. రిటర్న్లో కూడా రోడ్ చాలా బాగుంది. అండ్ లైక్ డియోమలి ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అసలు. ఈ మధ్యలో స్టంట్ ఏంటంటే రిటర్న్ వచ్చేటప్పుడు వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నాను, కానీ అసలు ఎనర్జీ లేదు అనమాట మాకు. అస్సలు ఎనర్జీ లేదు. లైక్ లిటరల్లీ బైక్స్ నడుపుతుంటే నిద్రలు వస్తున్నాయి మనుషులకి. ఇంకా ఆ టైంలో రికార్డింగ్ నా వల్ల కాలేదు. ఏదో కొంచెం అయిన వరకు కొంచెం అలా రికార్డ్ చేసుకొని అలా ఇంటికి వచ్చి ఇంకంతే అవుట్. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ ట్రిప్ టు డియోమలి. మీరు కూడా వెళ్ళండి, వింటర్ టైమ్స్లో వెళ్తే చాలా బాగుంటుంది అక్కడ. వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి. మీట్ యూ విత్ ద నెక్స్ట్ వీడియో. బై.